కి స్వాగతం. సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ ఆంథోనీ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 8, 9, 10 తేదీలలో జరిగే విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా కలెక్టరేట్ వల్లూరు క్రాంతి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. విద్యాశాఖ తరఫున ఆత్మీయ సోదర సంఘ నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరి తరఫున కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విద్యార్థుల విద్యాశాఖ కోసం గౌరవనీయ సంఘాలను అందిస్తున్నారు. బ్రహ్మణాం బ్రహ్మణాత్మక ఆరహరాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమదనాయ. గౌరవనీయులు ప్రియతమ శాసన సభ్యులు శ్రీ చింతా ప్రభాకర్ సార్ వారి వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా వారిని ఆహ్వానిస్తున్నాం. రావాల్సిందిగా సాధారణంగా వారిని స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఏ కార్యక్రమం అయినా ఇంత చక్కటి ప్రాంగణం ఎక్కడుంది అంటే రెండో ప్రశ్న లేకుండా ఉదయించే సమాధానం ఒకటే. అదేవిధంగా గౌరవనీయ శాసన సభ్యులు శ్రీ గౌరవనీయులు అదేవిధంగా శ్రీ శ్రీకర్ గారు, మండల విద్యాధికారి శ్రీ వెంకట నరసింహ సార్ ప్లీజ్ వారికి కూడా సంగారెడ్డి జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన దేదీప్య మహాన్యతకు జ్యోతి ప్రజల కార్యక్రమ భాగస్వామ్యం లోపల గౌరవనీయ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవనీయ శాసనసభ్యులు గౌరవనీయ డిఓ సార్, అదేవిధంగా శ్రీ సల్మోహన్ రెడ్డి గారు, వేదికాసినటువంటి పెద్దలందరి చేతుల మీదుగా ఈ యొక్క షోను ప్రారంభించుకుంటున్నాం. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులను మీరు నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరి.
By this way, we can reduce water accidents. Same side also, we can reduce water accidents. Then we reduce water accidents. సంగారెడ్డి పట్టణంలోని సెంట్ అంథోనీ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ 8-10 తేదీలలో జరిగే విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా కలెక్టరేట్ వల్లూరు క్రాంతి ఎమ్మెల్యే చింతప్రభాకర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిఏఓ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యాన్ని నిర్వహణ అధికారి ఎల్లయ్య, సైన్స్ అధికారి విజయ్ కుమార్, సిఎంఓ వెంకటేశం, ఏడి శంకర్, ఎంఏఓ వెంకట నరసింహ గౌడ్, మీడియా ఇన్ఛార్జి జాకీర్ హుస్సేన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొంగుల రవి, గోవర్ధన్ నాయక్, జీవి శ్రీనివాస్ తో పాటు ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిట్ రావాలి. By
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి విద్యా ప్రణాళిక ప్రతి పాఠశాల లోపల ప్రతి కలెక్టర్ సూచనల మేరకు గతంలో 3వ స్థానం మరో 2 అడుగులు ముందుకేసి ఈ రోజు రాబోయే 100% సాధించవలసిన దానికి శ్రీకారం. మనం మొదటి స్థానంలో నిలుద్దామనేటువంటి సంకేతంగా గౌరవనీయ డిఓ సార్ వాళ్ళ యొక్క సార్ ప్రభాకర్ సార్ రాష్ట్ర తెలంగాణ శుభోపతి గ్రహీత జగదీశ్వర్ సార్ ప్లీజ్. జిల్లా స్థాయి మరి 2024 మరి ఈరోజు సంగారెడ్డి మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు చింతా ప్రభాకర్ గారు, అదేవిధంగా జడ్పీ సిఇఓ ఎల్ఐ గారు, కరస్పాండెంట్ పాఠశాల సాల్మన్ రెడ్డి గారు, మైక్ రిప్రజెంటేటివ్ కమిటీలో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా పాల్గొంటున్నటువంటి టీచర్స్, ఎగ్జిబిట్స్, అదే ఉపాధ్యాయులకి ఆలోచనలు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు మనము 8వ తేదీ నుంచి 3 రోజుల పాటు సైన్స్ ఎగ్జిబిషన్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సొసైటీ అనే మెయిన్ థీమ్గా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాము. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో మరి దాదాపుగా మనము ఈ విజయవంతం సబ్ థీమ్ వైజ్గా మరి ఈ ఎగ్జిబిట్స్ అనేటువంటివి తీసుకురావడం జరిగింది. మరి ఈ 3 రోజుల పాటు మరి జిల్లాలో ఉన్నటువంటి మరి ఈ వివిధ పాఠశాలల నుంచి కూడా వీక్షించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థుల్లో వాళ్ళ యొక్క సైంటిఫిక్ టెంపర్ని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా భావి శాస్త్రవేత్తలను తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో పెట్టుకున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇప్పటికే 761 ఎగ్జిబిట్స్ అనేటువంటివి రావడం జరిగింది. ఇంకా వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మరి రేపటి నుంచి జడ్జింగ్ చేసేసి రాష్ట్ర స్థాయికి మరి టీమ్ వైజ్గా ఒక్కోటి మెయిన్ ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళందరినీ కూడా రాష్ట్ర స్థాయికి అనేటువంటిది పంపడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, మరి శాసనసభ్యులు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు విద్యార్థులను ఆశీర్వదించి మరి వారు తెచ్చినటువంటి ఈ ఎగ్జిబిట్స్ని వారు చూసే విధంగా, ప్రదర్శించే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిందిగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. అలాగే సెయింట్ ఆంథోనీ యాజమాన్యానికి, అలానే ఇక్కడికి విచ్చేసిన టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్. సో for participating in this science exhibition being organized by the education department. Science exhibits almost ఒక 800 నుంచి 900 వరకు ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ చూడడానికి వివిధ పాఠశాలల నుంచి కూడా ఎంతో మంది స్టూడెంట్స్ వచ్చి సైన్స్ ఎగ్జిబిట్స్ చూడబోతున్నారు. I think it's a very good initiative being taken up by the education department. దీని గురించి ఆలోచిస్తుంటే నేను నా స్కూల్ టైంలో సైన్స్ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేసిన ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది. I have done an exhibit on how a volcano works and how lava erupts from a volcano. సో అది నేను మా ఫ్రెండ్స్ అప్పుడు చిన్నప్పుడు ఏ విధంగా అయితే వాల్కనో పనిచేస్తున్న దాని మీద ఒక సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి చూపించడం జరిగింది. అండ్ ఇంకొక ఈవెంట్ లో ఎలక్ట్రిసిటీ ఏ విధంగా అయితే ఎడిసన్ కనుక్కున్నారో దానికి సంబంధించి కూడా ఒక ఎగ్జిబిట్ లాగా చేయడం జరిగింది. సో ఇటువంటి ఎగ్జిబిషన్స్ అనేవి ఎంతో ఇంపార్టెంట్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీంతో మీకు ఒక క్యూరియాసిటీ అనేది డెవలప్ అవుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎడ్యుకేషన్. మనం రోజు రెగ్యులర్ గా టెక్స్ట్ బుక్స్, నోట్స్ అన్ని చదువుతూ ఉంటాం, కానీ కాన్సెప్ట్స్ అనేది అర్థం చేసుకునే దాని మీద స్టూడెంట్స్ అందరూ కూడా ఫోకస్ చేయాలి. ఓన్లీ మనము నోట్స్ కానీ చెప్పింది రాసుకొని బై హార్ట్ కొట్టడం కానీ ఇవన్నీ చేస్తే మనకు సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది ఉండదు. కాబట్టి ఆల్ స్టూడెంట్స్ always try to understand what is being taught in the textbooks. Always try to question and have doubts as to why certain thing is happening in a certain way. So ఈ విధంగా మీరు ఒక క్యూరియాసిటీతో ఆలోచిస్తే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అండ్ మీ కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ ఉంటాయి అండ్ మీ ఫ్యూచర్ లో కూడా దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్.
And science and technology is very important for any advancing nation. Kabatti, as children, you are the future citizens. Your services are very much required for our society, for our country. I wish to see a lot of innovators, future innovators and current innovators also from all of you. So all the best to all of you for participation. Thank you one and all. గౌరవనీయులు వల్లూరి క్రాంతి గారు, జిల్లా డిఈఓ గారు, ఎంఈఓలు, జిల్లా ఉపాధ్యాయులందరికీ, పేరెంట్స్కి, అతి ముఖ్యంగా ఇందులో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ, మీడియా మిత్రులకి, నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగపంచుకున్నటువంటి జెడ్పీటీసీ కొండారెడ్డి గారు, సింగారెడ్డి కోఆప్షన్ సభ్యులు గోవర్ధన్ నాయక్ గారు, రవి గారు, మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. పోయిన సంవత్సరం కూడా ఈ ఎగ్జిబిషన్ చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. మరి ఈ సంవత్సరం కూడా 800 మంది దీంట్లో భాగస్వామ్యం పంచుకోవటం, మరి దీంట్లో నైపుణ్యవంతుల్ని చేసినటువంటి అధ్యాపక బృందం, మరి దీంట్లో ప్రతిభావంతుల్ని చేయటం, వారి నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారందరినీ వెలికి తీసి సంతోషాన్ని కలిగిస్తుంది. మనంతకంటే ముఖ్యం, మన దగ్గర పక్కనే కందిలో ఐఐటి ఉండటం, మరి వాళ్ళు కూడా చాలా మందికి వాళ్ళ విద్యార్థులతో కొన్ని స్కూళ్ళని అడాప్ట్ చేసుకొని నైపుణ్యవంతుల్ని, వాళ్ళ టెక్నాలజీ, సైన్స్ టెక్నాలజీని మరి వాళ్ళు వాళ్ళ క్యాంపస్లో శిక్షణనిచ్చే కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టి వాళ్ళు ఎంతో మంది నైపుణ్యవంతులు తయారు చేస్తున్నారు. మరి మనం కూడా మన విద్యార్థులకి మరి అవకాశం ఖచ్చితంగా పొందే పరిస్థితి కల్పించాలని మరి మీ అధ్యాపక బృందానికి హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి కలెక్టర్ గారు కూడా మరి ఐఐటి ఉంది, మరి చాలా రకాలుగా వాళ్ళు చాలా కార్యక్రమాల్ని చేయాలని తపనతో ఉన్న వారందరినీ ఉపయోగించుకొని సంగారెడ్డి జిల్లాకి చాలా ఉపయోగపడేట్టుగా చూడాలని చెప్పి వారిని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకి ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ అయిన మీ అందరికీ హృదయపూర్వకంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకున్న జై తెలంగాణ. వాళ్ళ ద్వారా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఉపగ్రహ పాఠశాలకి మరియు ఇంకా వెల్ ఎక్విప్డ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కొరకు వాళ్ళు ఒక విద్యాశాఖ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉంది. ఏమో మేడం గారు ప్లీజ్, అమ్మ అన్న మేడం గారు ముందు రండి. జిల్లా విద్యా థ్యాంక్ యూ అమ్మ. అదేవిధంగా జ్ఞాపిక గౌరవనీయ డిఓ సార్ శ్రీ చింతా ప్రభాకర్ సార్ వాళ్ళ శాసన సభ్యులకు సత్కారం అందించాల్సిందిగా గౌరవనీయ డిఓ సార్, అదేవిధంగా సల్మోహన్ రెడ్డి సార్ కూడా సత్కారాన్ని అందించాల్సిన విజ్ఞప్తి. పిల్లలు సెట్ అయినారు. డిఓ సార్ చేతుల మీదుగా సత్కారం అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి.